చాలా క్లుప్తంగా మరి సమయం చాలా అయిపోయింది కనుక కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? దేవుడి మాటలు మన వినికిడిలో మరి ఆశీర్వదించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, నీ కొందనాలు నాయన. ఇంతవరకు మమ్మల్ని నడిపించినటువంటి నీ యొక్క నడిపింపు కొరకై స్తోత్రములు. మరొకసారి నీ దివ్య వాక్యాన్ని తండ్రి ధ్యానించాలి అని మేము ఆశపడుతుండగా సహాయం చేయండి. నీ స్వరమును మాకు అనుగ్రహించండి. నీ లేఖనములో నుండి మాతో మాట్లాడండి. నన్ను మమ్మల్ని దర్శించండి ప్రభువా. మా అందరికి అవసరమైన ఆత్మీయ ఆహారమును, శ్రేష్టమైన గోధుమలను మాకు అనుగ్రహించి తృప్తిపరచమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు అయిన యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త ఈ 16వ అధ్యాయము ఈ 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ మత్తయి సువార్త 16:24లో ఈ మాట రాయబడి ఉంది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అనే మాట బైబిల్లో రాయబడి. ఈ మాట చాలాసార్లు మనం విన్నాం. ఈ మాట అనేక సందర్భాల్లో చాలామంది బోధించగా మనం వింటూ వస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు వాక్యం ద్వారా మనకేమి నేర్పాలి అని అనుకుంటున్నాడో మనం ఆలోచిస్తే చాలా స్పష్టంగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే నన్ను వెంబడించాలి అంటే కొన్ని పనులు చేయాలి. ఇఫ్ యు వాంట్ టు ఫాలో జీసస్, యేసుని వెంబడించాలనంటే, యేసుని స్వరక్షకుడిగా, యేసుని దేవుడిగా నువ్వు అంగీకరించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఇవి తప్పనిసరిగా నువ్వు చేయాలి. ఏం చేయాలట అని అంటే, మీరు గమనిస్తే అందులో ఒక మాట రాయబడింది. మొదటిదేమో తన్ను తాను ఉపేక్షించుకోవాలి, రెండవది తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి, అది మొదటి సంగతి. రెండవదేమో తన సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి. సామాన్యంగా ఈ లోకంలో ఎవరైనా సరే ఒక దేవుణ్ణి వెంబడిస్తారు. ఎందుకు వెంబడిస్తారు? జనరల్ పర్సెప్షన్, సామాన్యమైనటువంటి ఆలోచన ధోరణి ప్రజలు ఎలాగుంటుందంటే, దేవుడి దగ్గరికి ఎప్పుడు వస్తామంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తామండి. మనకున్న కష్టాలు తీర్చడానికి, మనకున్న ఇరుకులు ఇబ్బందులు తొలగించడానికి దేవుడు మనకు అవసరం అండి అని మనం చాలాసార్లు వింటూ వస్తాం. చాలామంది అలాగే దేవుడి దగ్గరకు వస్తారు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు అన్నారు అనుకోండి, ఏం కోరిక కోరుకున్నావు అని అడుగుతారు చాలామంది. మీరు విన్నారో లేదు? ఎవరైనా ఒక వ్యక్తి, నేను ఈరోజు ఆలయానికి వెళ్ళాను, నేను మందిరానికి వెళ్ళాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను అంటే వాళ్ళు ఏమంటారు? దేవుణ్ణి ఏం కోరిక అంటే జనరల్ ఐడియాలజీ, మానవుని యొక్క స్వభావము, మనుషుల యొక్క ఊహ ఎలాగుందంటే, ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టే దానికి ఏదో కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చడానికి వీళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, నెరవేర్చుకోవడానికి. లోకంలో కొన్ని ఉన్నాయి. కొంతమంది కొన్ని ఆలయాలకు వెళ్తారు. ఈ రోజుల్లో కొంత ఆలయం చాలా బిజీ అయిపోయింది. ఎందుకంటే వీసా ఆ ప్లేస్కి వెళ్తే ఏమొస్తట, ఇండియాలో 2 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 2 టెంపుల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, అక్కడికి వెళ్తే గ్యారంటీ యూఎస్ స్టాంపింగ్ పడిపోతుంది. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి ఆ టెంపుల్కి వెళ్తున్నాడంటే అర్థం ఏంటంటే, ఓహో ఇతను వీసా స్టాంపింగ్కి వెళ్తున్నాడు యూఎస్కి కాబట్టి అని అర్థం చేసుకుంటారు. అర్థమవుతుందా? అంటే చూడండి, అంటే జనరల్గా సామాన్యంగా మానవుల యొక్క ఆలోచన, దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి ద్వారా ఏదో ఒకటి ఆశించి ఒక కోరిక నెరవేర్చబడుతుంది అనే ఉద్దేశంతో వెళ్తారు. మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు కూడా, మీరు నా దగ్గరికి రండి, మీ సకల కోరికలు, సంపన్న కోరికలన్నీ తీర్చివేస్తాను నన్ను వెంబడిస్తే అని చెప్తున్నాడా? దానికి చాలా భిన్నంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తూ వచ్చాయి.
ఏమంటాడు ఇక్కడ? నన్ను వెంబడింపగోరిన ఎడల 2 పనులు చేయాలి. మొదటిది ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. రెండోది తన సిలువనెత్తుకోవాలి. అప్పుడే నన్ను మీరు వెంబడించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవడం మొదట చేయాలి. సిలువనెత్తుకొని వెంబడించాలి. ఏంటి ఉపేక్షించుకోవడం అంటే? ఈ రోజుల్లో మనం గమనిస్తే బైబిల్కి చాలామంది అపార్థాలు ఆపాదించేవారు ఉన్నారు. కొంతమందికి అర్థమైన అర్థం కానట్టు ఉంటారు. కొందరు కావాలని బైబిల్ మీద బురద జల్లాలని చూస్తారు. కొందరికేమో మరి బైబిల్ ఎలా చదవాలో అర్థం కాక వాళ్ళకు తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. క్రీస్తుని ఎరిగిన వారు క్రీస్తును ఎరగనేవారు. బైబిల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, నీ వాక్య సారాంశము సత్యము అని ఉంది. ఏమని చెప్పండి? వాక్య సారాంశము సత్యం. అంటే వాక్య సారాంశం అంటే అర్థం ఏంటి? వాక్యము వేరు, వాక్య సారాంశము వేరు. వాక్యం అంటే ఇప్పుడు మనం చదివే జనరలైజ్డ్ వాక్యాలన్నీ కూడా వాక్యమే. వాక్య సారాంశం అంటే అర్థం ఏంటంటే, బైబిల్లో ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ఆ కాన్సెప్ట్ ఫుల్ కాన్సెప్ట్, దాని మీద ఎన్ని వాక్యాలు ఉన్నాయి, ఆ వాక్యాలన్నింటినీ క్రోడీకరించి వస్తే ఫైనల్ మెసేజ్ ఏంటి? దాన్ని సారాంశం అంటాం. ఏమంటాం చెప్పండి? దాన్ని సారం. అర్థమైందా? అంటే ఏదో ఒక వాక్యమును బట్టి, లేఖనాన్ని బట్టి మనం వ్యాఖ్యానించవద్దు బైబిల్ని. ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని దాని ప్రకారం మనం బైబిల్ని వ్యాఖ్యానించవద్దు. బైబిల్ని ఎలా వ్యాఖ్యానించాలి? చాలా స్పష్టంగా బాగా గమనించాలి. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు చాలా శ్రద్ధగా, భయముతో, భక్తితో బోధించాలి. ఎట్లా పడితే అట్లా దేవుని వాక్యాన్ని బోధించొద్దు. ఎందుకు తెలుసా? యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, మీరు గమనించండి. యాకోబు పత్రికలో భక్తుడైనటువంటి యాకోబు ఒక మాట అంటాడు. ఏమన్నాడు చూసారా? ఏమంటాడు చెప్పండి? దయచేసి 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో ఏం కావద్దట? అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. కూర్చుని వినోవాడి కంటే తీర్పు ఎవరికి ఎక్కువ ఉంటుందట? బోధించేవాడికి ఉంటుంది. మరి అట్లంటే మరి ఎవరు బోధించాలి సార్ అంటే? బోధించు, కానీ తప్పు బోధించు. అది అర్థమైందా? బోధకులకు ఎందుకు కఠినమైన తీర్పు ఉంటుందనంటే, కింద కూర్చున్న వాళ్ళకు నువ్వు తప్పు బోధించడం అనుకోండి, వాళ్ళందరూ ఆ తప్పుడు బోధలో నడిచి నరకానికి పోతారు. దానికి కారణం ఎవరు? ఇప్పుడు ఒక బోధ వచ్చింది, ఉదాహరణగా చెప్తాను. కొన్ని సంఘాలు ఉన్నాయి, బాప్తిస్మం అక్కర్లేదు అంటారు. నీకు తెలుసా? వాళ్ళ సంఘంలో ఎవ్వరూ ఏం చేసుకోరు, బాప్తిస్మం అనేదే తీసుకోరు. కొత్తగూడెంలో ఉంది ఆ సంఘం ఒకటి. ఒకసారి మాతో కలిశారు, మాట్లాడారు. అక్కడ ఉన్న లేడీ పాస్టరు వితండవాదం చేస్తుంది. మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అక్కడ ఉన్న వ్యక్తులను తిట్టి వెళ్ళిపోయింది ఆవిడ. వాళ్ళ ప్రిన్సిపల్ ఏంటంటే, బాప్తిస్మం అక్కర్లేదు. దేనికి బాప్తిస్మం అంటది? మరి అక్కర్లేకపోతే యేసుప్రభు నమ్మి బాప్తిజం పొందినప్పుడు రక్షింపండి ఎందుకంటాడు? పేతురు గారు కూడా ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందడం ఎందుకంటాడు? పౌలు కూడా ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? అంటే అక్కర్లేకపోతే బైబిల్ ఎన్నిసార్లు ఎందుకు రాయబడింది? సాక్షాత్తు యేసయ్య ఎందుకు తీసుకుంటాడు బాప్తిస్మం? యేసయ్య తీసుకున్నా లేదా? తీసుకున్నాడు కదా. మరి యేసుప్రభు తీసుకున్నాడు, శిష్యులు తీసుకున్నారు, పౌలు గారు తీసుకున్నారు, తీసుకోమని చెప్పారు. వాళ్ళు తీసుకోవడమే కాకుండా అనేక మందికి బాప్తిజాలు ఇచ్చారు. పౌలు ఇచ్చాడుగా బాప్తిజం, పేతురు ఇచ్చాడుగా బాప్తిజం, యేసుప్రభు ఇచ్చాడుగా బాప్తిజం, బాప్తిజం ఇచ్చి యోహానే బాప్తిజాలు ఇచ్చుకుంటూ వచ్చాడుగా. మరి ఇంతమంది బాప్తిజం తీసుకోవాలని లేఖనం చెప్తుండగా ఈ రోజుల్లో వీళ్ళు వచ్చి ఏమంటారు చెప్పండి? బాప్తిస్మమే అక్కరలేదు. ఇప్పుడు ఆ మాట నా సంఘంలో ఒక 200 మంది 300 మంది ఉన్నారు, వాళ్ళు తీసుకోరు. ఇప్పుడు వారందరూ ఎక్కడికి పోతారు? ఖచ్చితంగా. దానికి కారణం ఎవరు? బోధించిన విశ్వాసాలు ఏం లేదండి. పాపం వాళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారు చెప్పిన మాట మీద నమ్మకం ఉంచి ఆ విధంగా నడుస్తారు. కానీ మిస్లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, అందుకే కఠినమైన తీర్పు. అందుకే మనం బోధించాలి, కానీ బోధించేటువంటి బోధ అది ఎంత పర్ఫెక్ట్, ఎంత యాక్యురేట్, ఎంత అలైన్గా ఉంది దేవుని వాక్యానికి అనేది తెలియాలి. కొంతమంది ఏదో కొత్త ప్రత్యక్షతలు చెప్దామని, కొత్తది ఇద్దామని ఏదేదో చెప్తూ ఉంటారు, మిస్లీడ్ చేస్తూ ఉంటారు చర్చ్ని. ఇట్లా మీరు చెప్పుకుంటూ పోతే ఎన్ని మిస్లీడింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయో మీకు తెలుసు బైబిల్లో కదా. తల్లి సంఘం అని ఒకటి వచ్చింది. వాళ్ళు ఏమంటారు? యేసుప్రభు దేవుడు కాదు, ఆ ఓంగ్ జాంగ్ జింగో ఎవరో ఆయనే దేవుడు, వాళ్ళ ఆవిడ దేవత అని పూజిస్తారు.
ఆ చర్చి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది. మీకు తెలుసా? ఇండియాలో ఉంది, అమెరికాలో ఉంది, యూకేలో ఉంది, కొరియాలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని వేల మంది విశ్వాసులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? పరలోకానికి వస్తారా? ఎందుకు వెళ్ళొచ్చు చెప్పండి? బికాజ్ ఆఫ్ రాంగ్ డాక్ట్రిన్. దీన్ని బట్టి చెప్పండి, తప్పుడు సిద్ధాంతం, మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద గాడ్. అలా బైబిల్ ఎన్నో ఉన్నాయి. శనివారపు ఆరాధన అంటారు, యెహోవా సాక్షులు అంటారు. ఏమండి, ఇలా చూసుకుంటూ పోతే చాలా చాలా భిన్నమైనటువంటి బోధలు సంఘంలోకి వచ్చాయి. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి, వాక్య సారాంశమును అర్థం చేసుకోవడాన్ని బట్టి. ఏదో ఒక దగ్గర ఒక మాట ఉంటుంది. నేను ఏమంటాను, ఇప్పుడు వాక్య సారాంశం పట్టుకోవాలని చెప్పాను. ఇప్పుడు క్రీస్తు సంఘం ఉంది. క్రీస్తు సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే చప్పట్లు కొట్టరు, కంజర కొట్టరు, డోలకు కొట్టరు, కీబోర్డు కొట్టరు. తెలుసా మీకు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం అని ఉంటాయి కొన్ని సంఘాలు. అవి కూడా బోర్డు ఉన్నాయి, కొన్ని వందల చర్చలు ఉన్నాయి. అలా చర్చ్ ప్రిన్సిపల్ ఏంటంటే వాయిద్యాలు నిషేధించబడ్డాయి. ఎక్కడ? పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ కోపం తెచ్చుకొని వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మీరు వాయిద్యాలు వాయించొద్దు, మీ సంగీతం నాకు ఇంపుగా ఉండదని అన్నాడు. ఏ సందర్భంలో అన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు? ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, మళ్ళీ పాటలు పాడుతున్నారట. ఏం చేస్తున్నారట? పాపం చేస్తూ దేవుడు అన్నాడు, అసలు బాబు, నాకు కావాల్సింది మీ పాటలు మీ వాయిద్యాలు కాదు, ముందు మీ హృదయం కావాలా, మీ బతుకు మార్చుకొని ఆ తర్వాత చేయండి, అవి నాకు అసహ్యంగా ఉన్నాయి అన్నాడు. వాళ్ళు దాన్ని పట్టుకొని ఏం చేశారు? ఏకదం మొత్తానికే నిషేధించారు. మరి ఒక దగ్గర అట్లుందేమో, కానీ 150 కీర్తన చప్పట్లు కొడుతూ దేవునిని స్తుతించుడి, స్వరమండలములతో సితారాతో దేవునిని స్తుతించుడి, సంగీతములతో దేవునిని స్తుతించుడి. మరి ఎన్ని మాటలు ఉన్నాయి? అసలు పరలోకంలోనే సంగీతం ఉంటుంది కదా. దూతల వీణలు పట్టుకొని పరలోకంలో దేవుని ఏం చేస్తారట? ఆరాధన. అంటే అర్థం, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. అంటే లేఖనములో ఏదో ఒక వాక్యాన్ని పట్టుకొని దాని మీద మనం వ్యాఖ్యానం చేస్తే తప్పులోకి వెళ్ళిపోతాం. ఏదైనా ఒక కాన్సెప్ట్ని మనం ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, ఏదైనా ఒక దాన్ని మనం సిద్ధాంతీకరించేటప్పుడు, దానికి సంబంధించిన అన్ని వాక్యాలను ఒక దగ్గర పేర్చుకొని క్రోడీకరించి ఫైనల్ రిజల్ట్ అండ్ ఫైనల్ అవుట్పుట్ని మనం తీసుకురావాలి. నిజమే, దేవుడు ఒకసారి వాయిద్యం వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? కోపం వచ్చి వద్దన్నాడు, అంతేగాని పూర్తిగా నిషేధించలేగా. బాప్తిస్మం అనేది ఎందుకు అవసరం లేదంటే దేవుడు ఎప్పుడైనా అన్నాడా? వీళ్ళు ఒక వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, కానీ లేఖనాలంతా క్రోడీకరిస్తే బాప్తిజం తీసుకోమనే ఉంది కదా. అంటే మీరు ఆలోచించండి, ఈ తప్పుడు సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు కూడా లేఖనాల నుంచే చెప్తారు, వాక్యం నుంచే చెప్తారు, బయట నుంచి చెప్పరాలు. కానీ ఏమని చెప్పండి, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అందుకని యాకోబు అంటాడు, బోధకులమైన మనకు కఠినమైన తీర్పు. ఎందుకంటే నువ్వు ఒక తప్పు చెప్పావనుకోండి, ఒక తప్పుడు బోధ చేసావనుకోండి, ఆ ఇంపాక్ట్ అనేది ప్రజల మీద ఉండి వాళ్ళందరూ మిస్లీడ్ అయిపోయి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది? నరకంలోకి వెళ్ళే అవకాశం. కాబట్టి మీరైనా నేనైనా ఎవరమైనా ఒక సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు దాని యొక్క సారం ఏంటి, సారాంశం ఏంటి అని అర్థం చేసుకొని చదువుకోగలిగితే దానికి బెస్ట్ రిజల్ట్, బెస్ట్ అవుట్పుట్స్ వస్తాయి. ఈ రోజులో ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే బైబిల్ చాలా తప్పు బోధించింది. బైబిల్ ఏం చెప్పిందనంటే బైబిల్ వచ్చిన తర్వాత కుటుంబాల మధ్య చిచ్చు పెడుతుంది. బైబిల్ ఏం చెప్తుంటే భార్యాభర్తల్ని విడగొడుతుంది, భార్యాభర్తల్ని విడగొడుతుంది, అత్తకోడల్ని విడగొడుతుంది. తల్లిని ప్రేమించొద్దంటది, తండ్రిని ప్రేమించొద్దంటది బైబిల్. భార్య భర్తను ప్రేమించొద్దంటది, భర్త భార్యను ప్రేమించొద్దంటది బైబిల్. ఇట్లా బైబిల్లో అన్ని కుటుంబ వివాదాలే ఉన్నాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం, ఒక చెడ్డ ప్రచారం సమాజంలో. దానికి వాళ్ళు ఎత్తుకున్న లేఖనాలు కూడా కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటిది ఏంటంటే ఇప్పుడు మనం చదువుకుంది ఏం చెప్పండి, నన్ను వెంబడింపగోరు వారు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని. రెండవ వాక్యం వాళ్ళు ఏం చెప్తారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చి తిని. తర్వాత ఏమన్నాడు? ఒక మనుష్యుని తన ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తర్వాత ఏమన్నాడు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు, కుమార్తెనైనను
కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు అయ్యవాడు. ఈ మాటలన్నీ పట్టుకున్నారు. ఇప్పుడు మీరు చదవండి, మీరు జనరల్గా చదివినా ఏముంది ఇక్కడ? యేసు ప్రభుకు పేరేమో సమాధానకర్త, యేసయ్య పేరేంటి? కానీ నేను ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? సమాధానము పంపవచ్చుని అనుకుంటున్నారా మీరు? ఏమనుకుంటారు నా గురించి? నేను ఎందుకు వచ్చిన అనుకున్నారు? అత్తకి కోడలికి గొడవ పెట్టడానికి వచ్చిన, భార్యకి భర్తకి గొడవ పెట్టడానికి వచ్చిన, తల్లికి కొడుక్కి తండ్రికి కూతురికి పంచాయతీ పెట్టడానికి వచ్చిన, ఇంటోళ్ళని ఒకరికొకరు శత్రువులను చేస్తా, అంతేనా? తన ఇంటి వారే తనకు శత్రువులు. అన్నిటికంటే ముఖ్యంగా మీ అమ్మను నాయన ప్రేమించవద్దు, మీ భార్యని పిల్లల్ని ప్రేమించవద్దు, నన్నే ప్రేమించాలా అని చెప్తున్నాడు. అని చెప్పి వాళ్ళందరూ ఇంత సాడిస్ట్ ఏంటి దేవుడు అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు చెప్పండి? ఈ మాట మీరు విన్నారా సోషల్ మీడియాలో? వినే ఉంటారు కదా. మరి నిజానికి వాస్తవం ఏంటి? సత్యమా? మరి ఇందులో బైబిల్ అయితే కనబడుతుంది కదా. నేను సమాధానం ఇవ్వడానికైతే రాలే, కడగమనే ఇస్తున్నా. ఏమన్నాడు? ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకు తల్లికి కోడలికి అత్తకి గొడవ పెడతా అన్నాడు. చూసారా బైబిల్ ఏం ప్రోత్సహిస్తుందో? అత్త కోడలు గొడవ పెడదట, తండ్రి కొడుక్కి తల్లికి కూతురికి పంచాయతీ పెడదట, వీళ్ళెవరిని ప్రేమించొద్దట, అమ్మని ప్రేమించొద్దట, నాన్నని ప్రేమించొద్దట, భార్యను భర్తను ప్రేమించొద్దు, అతని కోడలను ప్రేమించొద్దట, యేసుని ప్రేమించాలంటే ఇది ఎక్కడ విచిత్రం? సాధ్యమయ్యే పని నా బైబిల్ నేర్పించేది ఇదేనా అనేటువంటి ఒక 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 అభిప్రాయం తీసుకొచ్చారు. చాలామంది మెజారిటీ వాళ్ళు అదే నమ్మారు. ఎందుకంటే చాలామందికి బైబిల్ చదివి ఓపిక ఉండదండి. క్రైస్తవులకే ఉండదు, క్రైస్తవేతరులకే ఉంటుంది. క్రిస్టియన్సే ఎక్కువ బైబిల్ చదవరు. ఇక అన్యులు చదువుతారా? వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఏం చెప్తే అదే నమ్ముతారు. ఓహో నిజమా ఇట్లుందా అనుకుంటారు అంతే. ఇప్పటికీ ఒక మిస్కన్సెప్షన్, లోతు కుమార్తెలతోనూ లోతు పాపం చేశాడు, ఇదేం బైబుల్ అని అంటారు. అది చెప్పినోడికి బుద్ధి లేదు, ఇన్నోడికి అర్థం కావట్లే. లోతు కుమార్తెలతో లోతు పాపం చేసినట్టు ఇక ఊళ్ళో వాళ్ళందరూ లోతులాగా పాపం చేయమని చెప్పారా దేవుడు? అది మంచిదన్నాడా చెడ్డదన్నాడా? ఏమని చెప్పాడు? అంటే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బైబిల్లో కోట్ చేశాడు. ఇట్లా జరిగింది. లోతు కుమార్తెలు వాళ్ళ నాన్నగారికి మద్యం తాగించి ఆయన ప్రమేయం లేకుండా, ఆయనకు తెలియకుండా ఆయన మత్తులో ఉన్నప్పుడు పాపం చేశారు. కనుక సమస్త జనులారా, అందరు కుమార్తెలారా మీరు కూడా ఇట్లనే చేయుడి అని ఉందా బైబిల్లో? దాన్ని నిషేధించాడు దేవుడు. దానివల్ల కాన్సిక్వెన్స్ ఏమొచ్చింది? నష్టము, శాపం వచ్చింది. అందుకే దేవుడు చెప్పాడు, ఇట్లా చేశారు కాబట్టి ఇంత శాపగ్రస్తమైనటువంటి ఒక జనాంగం వచ్చింది, మీరు అట్లా చేయొద్దు అని చెప్తాడు. కానీ వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే, చూసారా హౌ ఇట్ ఈస్ మిస్లీడింగ్ ద పీపుల్. జనాలు ఎంతగా తప్పుగా అర్థం చేసుకొస్తున్నారు, ఎంత తప్పుగా తీసుకొస్తున్నారు. బైబిల్లో ఒక ఇన్సిడెంట్ ఉందంటే అర్థం ఏంటంటే అది చేయమని కాదు, చరిత్రలో అట్లా జరిగింది. దాని అందుకనే ఏమంటారు? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ మన కొరకు బుద్ధి తెచ్చుకోవడానికి. లోతు ఇట్లా చేశాడు కనుక మీరు ఇట్లా చేయొద్దు, ఫలానా వ్యక్తి ఇట్లా చేశాడు కనుక మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పడానికి దేవుడు ఆ ఇన్సిడెంట్స్ అన్ని రికార్డ్ చేసి పెట్టాడు. అది చదువుకొని నేర్చుకోండి, ఇట్లాంటి పనులు మీరు చేయకండి అని చెప్పాడు దేవుడు. అట్లనే ఈ మాట, నేను తల్లికి తండ్రికి విరోధం పెట్ట వచ్చిందంటే నిజంగానే పెట్టాడు దేవుడు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? నిజంగా బైబిల్ చదివితే అమ్మను మనం ప్రేమించలేమా? నాన్నని ద్వేషిస్తామా? భార్యను ప్రేమించమా? అత్త కోడల్ని ప్రేమించదా? కోడలు అత్తలు ప్రేమించదా? ఏమండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు జనాలు, ఎంత మిస్అండర్స్టాండ్ చేపిస్తున్నారు, ఎంత ఘోరంగా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తున్నారు. అత్తకి కోడలికి విరోధం పెడితే బైబిల్లో ఒక బ్యూటిఫుల్ అత్తా కోడలు ఉన్నారు. ఎవరు చెప్పండి? రూతు అండ్ సో బ్యూటిఫుల్, అద్భుతమైన అత్తా కోడలు లేరు, ఉన్నారా? లేరు. బైబిల్ దాన్ని రికార్డ్ చేసింది కదా, రూతులాగా నయోమిలాగా ఉండమని చెప్పింది కదా. అంటే ఇక్కడ చూడండి, ఒక 5 నిమిషాల్లో మీకు విషయం అంతా చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువ టైం తీసుకొని. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు అడగొచ్చు, నిజమే కదా అన్న, మరి ఇక్కడ మాట ఉంది కదా, నాకంటే తల్లినైనను తండ్రినైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, నేను విరోధం పెట్టవచ్చి తిని. అంటే అర్థం ఏంటంటే, బాగా వినండి, ఇక్కడ నుంచి ఒక్క మాట అర్థం చేసుకోండి. రేపటి నుంచి మిమ్మల్ని ఎవడన్నా ప్రశ్న అడిగినా ఈ సమాధానం చెప్పండి. అసలు బైబిల్ ఏం చెప్పింది, యేసయ్య ఏం చెప్పాడు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దీని యొక్క సారాంశం ఏంటి, దీని యొక్క సినాప్సిస్ ఏంటి అంటే, యేసు చెప్పిన మాట వాస్తవమే. ఆయన ఏమన్నాడు? తల్లి తండ్రి. నిజమే, చరిత్రను మీరు గమనిస్తే ముందుగా మనం చేయాల్సిందంటే యేసును అధికముగా ప్రేమించాలి. లోకము కంటేను, లోకములో ఉన్న వాటి అన్నిటికంటేను అధికంగా మనం ఎవరిని ప్రేమించాలా? యేసయ్యను ప్రేమించాలి.
ఏ దేవుడి కంటే ఇంకెవరు ఎక్కువ కాదు మనకి. ఎందుకంటే చనిపోయిన తర్వాత మనం వెళ్ళిపోయేది ఎవరికి ఎక్కడికి? ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారండి. పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికీ వాళ్ళకి అట్లనే ఉంటారా? ఏమండి? భార్య చనిపోవచ్చు, లేదా భర్త చనిపోవచ్చు, ఇద్దరు చచ్చిపోతారు. చచ్చిపోయినాక ఎక్కడికి పోతారు? మరి పైకి పోయినా కూడా ఇద్దరు భార్యాభర్తల ఉండరు కదా. కొంతకాలం రిలేషన్లో ఉంటాం ఈ భూమి మీద. కానీ కొంతకాలం అయిన తర్వాత మరణం వినిపిస్తుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఉంటాం మనం? దేవుడి దగ్గర ఉంటాం. మనము యాత్రికులము, పరదేశులం ఈ లోకంలో. కొంతకాలం వరకు ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని బట్టి వివాహం చేసుకుంటాం, లేకుంటే తల్లిదండ్రులుగా ఉంటాం, పిల్లలుగా ఉంటాం, ఆ రిలేషన్షిప్లో కొనసాగుతాం. కానీ ఏది శాశ్వతం కాదు. కొంతకాలం అయిన తర్వాత మనం చనిపోయిన తర్వాత అది ఎప్పటికీ బ్రేక్ అయిపోతుంది. కానీ శాశ్వతంగా ఉండే వ్యక్తి ఒక ఆయనే. ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన దగ్గర మనం యుగయుగాలు. కనుక అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఏమంటాడు? ఇక్కడ నేను విరోధం పెట్టడానికి వచ్చినట్టు అర్థం ఏంటంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు భక్త సింగ్ గారు కానీ సాధు సుందర్ సింగ్ గారు లైఫ్ స్టోరీ మనం తీసుకుందాం. ఇద్దరి యొక్క లైఫ్ స్టోరీస్ తీసుకుందాం. భక్త్ సింగ్ గారు దేవుణ్ణి బాగా ప్రేమించాడు కదా. భక్త్ సింగ్ గారు ఏం చేశారు? దేవుణ్ణి బహుగా ప్రేమించాడు. ఆయన సిక్కు మతంలో పుట్టి, పంజాబ్ అనే రాష్ట్రంలో పుట్టి సిక్కు మతంలో ఉన్నాడు, చదువుకున్నాడు. ఆయనకు 14-15 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో పెళ్ళి అయిపోయింది. ఆయనకు ఒక భార్య ఉంది. ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం ఆయన వెళ్ళిపోయాడంటే లండన్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లండన్లోకి వెళ్ళి లండన్లో చదువుకున్నాడు. తర్వాత లండన్లో సువార్త ప్రకటించబడింది. ఆయన రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, క్రీస్తుని అంగీకరించాడు. తర్వాత తిరిగి ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆయనకు ఎదురైన ప్రశ్న ఏంటంటే, యేసు కావాలా, ఫ్యామిలీ కావాలా? ఏం ప్రశ్న వచ్చింది ఆయనకి? యేసు ప్రభు కావాలా, ఫ్యామిలీయా? అంటే భక్త్ సింగ్ గారు ఏమన్నాడు? నాకు యేసే కావాలి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వాళ్ళ అమ్మ నాన్న బెదిరించారట. ఏమని? నువ్వు యేసుని విడిచిపెట్టకపోతే ఆస్తిలో చెల్లి కావరాదు, నా కుమారుడుగా నీవు ఉండవు అంటే భక్త్ సింగ్ గారు ఏమన్నారు? అమ్మ నాన్నకు భయపడలేదు. అంటే వెన్ ఇట్ కమ్స్ టు జీసస్ ఆర్ ఫ్యామిలీ, యూ హ్యావ్ టు చూస్ జీసస్. యేసు కావాలా, ఫ్యామిలీ కావాలంటే మనం ఎడిపోవాలి. ఆప్షన్ ఎడిపోవాలి మనం ఏసై వైపు. ఎందుకు? ఏసే నిత్య జీవం అనుగ్రహించుడు, నిత్య రక్షకుడు. అమ్మ విడిచిపెట్టిపోయింది, నాన్న విడిచిపెట్టిపోతారు, కొంతకాలమైనాక చనిపోతాం. నువ్వు విడిచిపెట్టిపోయిన మరణం అందరినీ ఎడబాపుతుంది, వేరు చేస్తుంది. కానీ చనిపోయిన తర్వాత యుగయుగాలు మనం ఉండేది మాత్రం యేసయ్య దగ్గరే. కనుక వాయిస్ చాయిస్ ఏంటి చెప్పండి? ఎవరైనా ఏం చేయాలి చెప్పండి? అంటే దేవుడు చెప్పిన ఈ మాట ఏంటంటే, ఎవడైనా యేసుని అంగీకరించినటువంటి వ్యక్తికి కొంత ఫ్యామిలీ ఏమైందట? ఆపోజ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? కానీ అప్పట్లో అందరు క్రిస్టియన్స్ కాదు కదా. అందరు రకరకాల మతాలు, విశ్వాసాలు కలిగి ఉన్నారు. ఎవరి విశ్వాసం వాళ్ళు ఉన్నారు. కొత్తగా యేసు అనే విశ్వాసాల్లోకి వస్తే ఎవరైనా అఫెండ్ అవుతారు, అబ్జెక్ట్ చెప్తారు. ఆ టైంలో నువ్వేం చేయాలో డిఫర్ అవ్వాలి వాళ్ళతో అని చెప్పాడు యేసయ్య. అవునా కదా? కాబట్టి భక్త్ సింగ్ గారు ఏం చేశారు? అమ్మ నాన్నతో చెప్పాడు, నాకు యేసే కావాలి అన్నాడు. కొంతకాలమైనా వాళ్ళకి అంగీకరించారు. భార్య వచ్చింది. భార్య కూడా ఒక మాట అన్నదట. ఏమన్నదట? నీకు యేసు కావాలా? భక్త్ సింగ్ గారు అడిగారట, నువ్వు నాతో రా, నువ్వు యేసుని అంగీకరించకపోయినా పర్వాలే, నేను మంచిగా చూసుకుంటాను. ఇప్పుడు భర్త భార్య, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాం కంటే నువ్వు కూడా తప్పనిసరిగా యేసుని నమ్ముకోవాలనే ఫోర్స్ భక్త్ సింగ్ గారు ఆవిడ మీద చేయలే. నువ్వు యేసుని అంగీకరించకపోయినా నీ మతంలో నువ్వు ఉండు, నీ భక్తి నువ్వు చేసుకో, నీ ప్రార్థన నువ్వు చేసుకో, కానీ మన ఇద్దరం కలిసి ఉందా, నేను చూసుకుంటాను అంటే ఆమె ఏమన్నదంట? నువ్వు యేసుని విడిచిపెడితేనే నేను నీతో కలిసి వస్తాను. అప్పటికి భక్త్ సింగ్ గారికి పెళ్ళయింది, భార్య ఉంది, కొడుకున్నాడు, ఓంకార్ సింగ్ అనే కొడుకు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పాలి. భార్య కొడుకు యేసుని విడిచిపెట్టాలా, లేకపోతే యేసు కొడుకు కొడుకుని విడిచిపెట్టాలా? ఏం చేయాలా? అంతే కదా. ఆయన అన్నాడు, నేనేమో యేసు ప్రభుని నమ్ముకున్నాను, మీరు యేసుని నమ్ముకుంటున్నా నేను చూసుకుంటా అంటలే. నేను యేసు నమ్ముకున్నాను, మీరు మీ ఇష్టం ఎట్లా ఉండండి, కానీ మనం కలిసి ఉందాం. నా విశ్వాసం నేనుంటాను, మీ విశ్వాసంలో. కానీ ఆమె ఏమన్నది? తెగించింది, వెళ్ళిపోయింది. నువ్వు నాకు వద్దంది, ఇంకెప్పటికీ కనపడలే. అంటే చూసారా? అంటే ఇదన్నమాట. అంటే దేవుడు చెప్పిన పర్సెప్షన్ ఇది. ఒకవేళ మీరు నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. లోకంలో మిమ్మల్ని చాలామంది వ్యతిరేకిస్తారు, యేసుని నమ్మొద్దు అంటారు. అది మీ భార్య కావచ్చు, మీ నాన్న కావచ్చు, నీ కొడుకు కావచ్చు, నీ కూతురు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ వాళ్ళందరికంటే మీరు నన్ను ఎక్కువగా ప్రేమించండి అని యేసయ్య చెప్పాడు. దాన్ని మనం అట్లా అర్థం చేసుకోవాలి. నిజంగా ఒక మాట చెప్తున్నాను చూడండి, లాస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను. నిజంగా యేసుని ప్రేమించిన వాడు అమ్మను ప్రేమించడా, నాన్నను ప్రేమించడా, భార్యను ప్రేమించడా, కొడుకును ప్రేమించడా, కూతురుని ప్రేమించడా? అంటే చూడండి, ఇక్కడ ఈ మాటలు చెప్పినటువంటి బైబిలే
ఇంకో దగ్గర ఇంకొక మాట చెప్పింది. ఎఫ్ఎస్సి పత్రిక దయచేసి మీరు చూడండి. ఎఫ్ఎస్సి పత్రిక ఏం చెప్పింది? 5వ అధ్యాయంలో ఎఫ్ఎస్సి 5 చివరి మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము ఏమని చెప్తుందో మనం గమనిద్దాం. ఇక్కడ 22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండేది. సంఘము క్రీస్తుకు లోబడిన భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడలను. 25 పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. భార్యాభర్తలు ఎట్లుండాలో చెప్పింది. భార్యను ప్రేమించమని చెప్పిందా బైబిల్? లేకపోతే భార్యను ద్వేషించమని చెప్పిందా? ఏమని చెప్పింది? పురుషులారా మీరును మీ భార్యలను, స్త్రీలారా మీ భర్తలకు మీరు లోబడి. అంతేగాని తిరుగుబాటు చేయండి, గంటతో కొట్టండి, చపాతీ కర్రతో బాదండి అని ఉందా బైబిల్లో? పురుషులారా రోజుకో క్వార్టర్ తాగరండి, ఇచ్చలుడిగా అనండి, ఎలా కొట్టండి అని ఉందా బైబిల్లో? లేదుగా. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. లాస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? నువ్వు యేసుని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటంటే యేసు చెప్పిన మాటలను గౌరవిస్తున్నాం అని అర్థం. అంతే కదా? అవునా? ఇక్కడదా క్లియర్ కదా? యేసును మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తే యేసయ్య మాటలను గౌరవిస్తాం. ఇప్పుడు యేసు చెప్పిన మాటలు ఏంటి? నీ భార్యను ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా? అంటే ఇప్పుడు నేను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో యేసయ్యను వెంబడిస్తే, అందరికంటే దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తే, దేవుడు నాకు నేర్పించే సత్యం ఏంటి? బాబు అశోక్, నన్ను ప్రేమిస్తున్నావు వాస్తవమే, అయితే నా మాటలు నేను అలిచి ఉండాలి. నేనేం చెప్తున్నానంటే నువ్వు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని చెప్పిందా లేదా? అంతేగాని అమ్మ నాన్నను కొట్టండి, ఎలా కొట్టండి ఉందా? అవునా? అంటే నిజమైన భక్తుడు హృదయపూర్వకంగా యేసును ప్రేమించేవాడు తల్లిని తండ్రిని సన్మానిస్తాడా, వెళ్ళగొడతాడా? బైబిల్ ఏం చెప్పింది మరి? తల్లిదండ్రులను సన్మానించమందా, దూరంగా ఉంచమందా? అంటే ఎంత అపార్థం చేసుకున్నారు చూడండి. అంటే ఆ స్టేట్మెంట్ ఏం చెప్పాడు? యేసయ్య ముందు నన్ను బాగా ప్రేమించండి, నన్ను ప్రేమిస్తే కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తారు, అలాంటప్పుడు మీకు ఇబ్బందులు వస్తాయి. అయినా సరే మీరు ఏం చేయాలి? నన్ను ప్రేమిస్తున్నారు కనుక నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే మీరు నా విశ్వాసులైన తర్వాత నన్ను వెంబడించేవారైతే మీ తల్లిని మీ తండ్రిని ఏం చేయాలా? సన్మానించు. నీ భార్యను ప్రేమించు, నీ భర్తకు నువ్వు లోబడి ఉండు. ఈ మాటలు ఉన్నాయో బైబిల్లో? మరి ఏది వాస్తవం? భార్యాభర్తలు దూరంగా ఉండమని చెప్పింది వాస్తవమా, దగ్గరగా ఉండమని చెప్పింది వాస్తవమా? అమ్మా నాన్నను ప్రేమించమని చెప్పింది వాస్తవమా, దూరంగా ఉండమని చెప్పింది వాస్తవమా? అంటే బైబిల్ని అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. యేసయ్య చెప్పిన కాన్సెప్ట్ ఒకటి, వీళ్ళు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ ఒకటి. యేసయ్య ఏం చెప్పాడంటే, ఆ రోజుల్లో కొత్త క్రైస్తవ్యం కదా, క్రైస్తవ మతం కొత్త, అందరూ వివిధ మతాల్లో ఉన్నారు కనుక ఇప్పుడు మా నాన్నగారు కూడా మొదట క్రీస్తుని అంగీకరించాడు. మా తాత ఎలా కొట్టినట నాకు మొన్ననే తెలిసింది. మా ఇంట్లో ఫస్ట్ మారు మనసు పొందింది ఎవరు? మా నాన్న. మా ఊరు మొత్తానికి భక్సింగ్ గారి చేత బాప్తిజం తీసుకున్నాడు. మా తాత నువ్వు వేరే కులపుల మతాన్ని నువ్వు ఎందుకు అంగీకరించిన కొడితే మా నాన్న 3 రోజులు పోయి అడవిలో ఉన్నాడట. ఎన్ని రోజులు? అంతేనా? 3 రోజులు. ఎక్కడ ఉన్నాడట? మా ఊరు చివరిన ఒక గుట్ట ఉంటుంది, ఊరగుట్ట అంటాం మేము దాన్ని. ఆడున్నాడు 3 రోజులు అయిన తర్వాత అప్పుడు వచ్చింది. మరి ఎందుకు చెప్పాలి? మీరు చెప్పాలా ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? అంటే అప్పటిదాకా మా నాన్న మా తాతయ్య వాళ్ళందరూ ఒక మతంలో ఉన్నారు, ఒక దేవుణ్ణి అంగీకరించారు. మా నాన్న ఇప్పుడు ఒక కొత్త మతాన్ని అంగీకరించారు, దాన్ని అపోజ్ చేశారు. కాబట్టి ఏం చేయాలి? 3 రోజుల ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఇక తర్వాత వచ్చినాక మరి అందరూ చిన్నగా మా తాత, మా నాన్నమ్మ, మా చిన్నాన్న, మా అత్త వీళ్ళందరూ మారి ఇప్పుడు మేమందరం కూడా దేవునిలో ఉన్నాం. అంటే యేసు చెప్పింది అదే. నేను తండ్రికి కొడుకుని విరోధం పెట్టవచ్చుతానంటే మా తాతకి మా నాన్నకి ఇప్పుడు విరోధం అయిందా లేదా? ఎందుకు విరోధం వచ్చిందో వాళ్ళిద్దరు కాస్తి పంచాయితా. దేన్ని బట్టి వచ్చింది? దేన్ని బట్టి వచ్చింది? క్రీస్తుని అంగీకరించుటను బట్టి వచ్చింది. యేసయ్య చెప్పింది అది. నన్ను నమ్ముకుంటే మీ భార్యని వ్యతిరేకించవచ్చు, నీ కూతురిని వ్యతిరేకించవచ్చు, మీ నాన్నని వ్యతిరేకించవచ్చు, కానీ నన్ను ప్రేమించండి అని చెప్పాడు. అలాంటి పరిస్థితులు వస్తాయి, నన్ను ప్రేమించండి పర్వాలేదు, కానీ నన్ను ప్రేమించిన తర్వాత నేను మీకు ఒక బోధ చేస్తున్నాను అని చెప్పాడు యేసయ్య. ఏమనంటే నన్ను ప్రేమించే మీరు ఒక పని చేయాలి. ఏంటంటే మీ తల్లిని మీ తండ్రిని మీరు సన్మానించండి, నీ భార్యను ప్రేమించండి, నీ భర్తకు లోబడి ఉండండి, పిల్లలారా మీ తల్లిదండ్రులను గౌరవించండి అని యేసయ్య చెప్పాడు. అంటే అర్థం కాదని అంటున్నావు. వాక్య సారాంశం మనకు తెలియాలి. ఏం తెలియాలి చెప్పండి? వాక్య సారాంశం తెలియాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి, యేసయ్య ఏం చెప్పాడో తెలుసుకోవాలి. ఒక దగ్గర అట్లా, ఒక దగ్గర ఇటు ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా యేసుని ప్రేమించాలి. యేసుని ప్రేమించిన వ్యక్తి అందరినీ ప్రేమిస్తారు. ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూ చూశాను నేను, సుమన్ టీవీలో జ్యోతిరాజు గారి ఇంటర్వ్యూ చూశాను. మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు. వాళ్ళు రోజుకి 200 మందికి అనాథలకు భోజనం పెడతారట. చూసారా మీరు? చాలా చారిటీ చేస్తారు. నాకు చాలా మస్తు అనిపించింది.
ఇంకా చాలామందికి ఇస్తుంది, వికలాంగులకి ప్రతి నెల కూడా వాళ్ళకి కావాల్సిన రేషన్ ప్రొవైడ్ చేస్తారు. పప్పు, ఉప్పు, కొబ్బరి నూనె, మంచి నూనె, సబ్బులు, సరఫరాని. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్పండి? దేన్ని బట్టి? జ్యోతిరాజు గారికి కన్నా పైసలు ఎక్కువయా? తిన్న తరగని ఆస్తా లేదుగా. ఎందుకు చేస్తున్నాయన? యేసయ్య చెప్పాడు, మీరు బీదలను, అవునా కాదు? మదర్ తెరేసా కుష్ఠరోగులను ఆశ్రమం పెట్టి కుష్ఠరోగులను బాగు చేసి ఎందుకు చేసింది ఆమె? తిన్న దరక్కనా? పైసలు ఎక్కువయా? పొద్దుపోకనా? ఎందుకు చెప్పింది? యేసు ప్రభు ప్రేమించమని చెప్పాడు కనుక. అంటే యేసయ్య బోధలో ప్రేమ ఉంది, యేసయ్య బోధలో సేవ ఉంది. నిండు హృదయముతో ఏ వ్యక్తి అయితే యేసుని ప్రేమిస్తాడో ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. నిండు హృదయంతో ఎవరైతే యేసుని ప్రేమిస్తాడో వాడు పేదల్ని ప్రేమిస్తాడు, బలహీనులను ప్రేమిస్తాడు, ఆపదలో ఉన్నవాడిని ప్రేమిస్తాడు. అది యేసయ్య బోధ, ప్రేమ బోధ, సమాధాన బోధ, సత్యమును ప్రకటించే బోధ. యేసులో ప్రేమ ఉంది. యేసేమన్నాడు? తనను ప్రేమించమన్నాడు. తనను ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించమని చెప్పాడు. కాబట్టి అది విషయం. అట్లా అర్థం చేసుకోవాలి. కానీ ఈ బైబిల్ ఏంటి ఇట్లా చెప్తా ఉంది, అట్లా చెప్తా ఉంది అని చెప్పి దుష్టులు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు. అది అర్థం కానివాడు, కొంతమంది ఉద్దేశపూర్వకంగా బైబిల్ బురద మీద చల్లాలనుకునేవారు, క్రైస్తవుల మీద ఇష్టం లేనివాడు ఇట్లాంటి మాటలనే మాట్లాడతాడు. కానీ అన్నింటినీ క్రోడీకరించి బైబిల్ అర్థం చేసుకొని చదవగలిగితే ప్రపంచాన్ని అమితంగా ప్రేమించేది క్రైస్తవులే, ప్రపంచంలో తల్లిదండ్రులను అమితంగా ప్రేమించేది క్రైస్తవులే, భార్యాభర్తలుగా మంచిగా రిలేషన్లు కొనసాగేది క్రైస్తవులే, అందరికీ సహాయం చేసేది క్రైస్తవులే, పేదవారిని ఆదరించేది క్రైస్తవులే. క్రీస్తు సేవ క్రీస్తు ప్రేమను చాటిస్తుంది, క్రీస్తు సేవ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తుంది, క్రీస్తు సేవ క్రీస్తు ప్రేమను ప్రజలకు చూపిస్తుంది. అందరినీ కలిసి ఉండమంటుంది, అందరినీ ప్రేమించమంటుంది. అది బైబిల్ సారం. కనుక మనం కూడా ఆ సారం తీసుకుందాం. యేసయ్యను అమితంగా ప్రేమిద్దాం. యేసుని ప్రేమిస్తున్నాం కాబట్టే మన భార్యను ప్రేమిస్తాం, మన భర్తను ప్రేమిస్తాం. యేసుని ప్రేమిస్తున్నాం కాబట్టి అమ్మ నాన్నను ప్రేమిస్తాం. యేసుని ప్రేమిస్తున్నాం కాబట్టే పిల్లల్ని ప్రేమిస్తాం. యేసుని ప్రేమిస్తున్నాం కాబట్టి పేదల్ని ప్రేమిస్తాం. యేసుని ప్రేమిస్తున్నాం కాబట్టి పేదల్ని ప్రేమిస్తున్నాం. యేసుని ప్రేమిస్తున్నాం కాబట్టే చాలామందికి మనం సహాయం చేస్తాం. కనుక మనము ఈ సందేశాన్ని మన హృదయంలో ఉంచుకొని ఏం చేద్దాం? మన జీవితంలో మన క్రియల ద్వారా తన ప్రేమను, క్రీస్తు ప్రేమను ప్రకటిద్దాం. దేవుడి మాటలు మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. రండి మనం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దయచేసి అందరి కళ్ళు మూసుకొని, యేసయ్యా మేము కూడా నీ ప్రేమను చాటించుటకు సహాయం